ప్రతిఘటన టీవీకి స్వాగతం. క్షణక్షణం మీకోసం. కోల్కతాలో జూనియర్ డాక్టర్లపై అత్యాచారం చేసిన హత్య ఘటనకు సంబంధించి దేశవ్యాప్తంగా ఆందోళనలు తీవ్రమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆగస్టు 17న దేశవ్యాప్తంగా సమ్మెకు ఇండియన్ మెడికల్ ఐఏఎం అసోసియేషన్ శనివారం పిలుపునిచ్చింది. ఈ దేశవ్యాప్తంగా సమ్మెలో భాగంగా ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రులు పాల్గొంటాయని, ఆగస్టు 17 ఉదయం 6 గంటల నుండి ఆగస్టు 18 ఉదయం 6 గంటల వరకు సమ్మె కొనసాగుతుందని అసోసియేషన్ విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. ఆసుపత్రులను సేఫ్ జోన్లుగా ప్రకటించడంతో పాటు కేంద్ర రక్షణ చట్టాన్ని వెంటనే అమలు చేయాలని ఐఎంఏ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. బుధవారం రాత్రి కార్ మెడికల్ కాలేజీలో జరిగిన హింసాకాండపై ఐఎంఏ కూడా నిరసన తెలపనుంది. ఇంతకుముందు ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ గురువారం తన నిరసనను కొనసాగించాలని ప్రకటించింది. వైద్య ఉద్యోగులపై దాడులను నిరోధించేందుకు చట్టం తీసుకురావడంతో పాటు వారి డిమాండ్లను నెరవేర్చేందుకు ఆరోగ్య మంత్రిత్వ శాఖ మౌఖిక హామీ ఇవ్వడంతో యూనియన్ తన సమ్మెను విరమించుకుంది. అయితే దీనిని వైద్యులు తీవ్రంగా విమర్శించారు. నిరసనను మళ్లీ వ్యక్తం చేయాలని నిర్ణయించుకున్నారు. ఏఐఏఎంఎస్, విఎంఎంసి, సఫ్జర్జంగ్ హాస్పిటల్, రామ్ మనోహర్ లోహియా హాస్పిటల్తో సహా ఢిల్లీలోని ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రుల రెసిడెంట్ వైద్యులు సోమవారం ఉదయం ఎలెక్టివ్ సేవలను నిలిపివేసి సమ్మెకు దిగారు.